ఓం శ్రీ మాత్రే నమః. లక్ష్మీ కుబేరుల పూజ అశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ఈ పూజ చేసుకుంటారు. ఈ రోజున ధన త్రయోదశి అని కూడా పిలుస్తారు. ధన త్రయోదశి సాయం సంధ్యంలో ఉన్న త్రయోదశి ఉన్న రోజున లక్ష్మీ కుబేరుల పూజ చేసుకుంటారు. ఒక పీఠం శుభ్రపరుచుకుని ఆకుపచ్చ రంగు వస్త్రం వేసుకుని పటం వేసుకుని పసుపు రాసుకుని పట్టు పెట్టుకోవాలి. ఒక తమలపాకు వేసి 3 గుప్పెట్ల బియ్యం వేసి లక్ష్మీ చిత్తరేఖ సమేత కుబేరస్వామి ఫోటో పెట్టుకోవాలి. కుబేరుడికి ప్రీతికరమైన గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఈ రోజున ధన్వంతరి స్వామి జయంతి కూడా, అందుకు ధన్వంతరి స్వామి ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు. ఈ రోజే క్షీరసాగర మద నుంచి ధన్వంతరి స్వామి ఆవిర్భవించిన రోజు. ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి చిత్తరేఖ సమేత కుబేరుడికి పూజ చేసుకోవాలి. అంతేకాకుండా కుబేరుడు కొంచెం కూడా పెట్టుకోవాలి. దీన్ని ధనలక్ష్మి కొంచెంగా కూడా పిలుస్తారు. ఈ పసుపు రాసి బొట్టు పెట్టి నిండుగా బియ్యం వేసి పసుపు కుంకుమ వేసుకోవాలి. కుబేరుడు ఫోటో లేకపోయినా ₹1 కాయిన్ కానీ వెండి కాయిన్ కానీ పెట్టుకోవచ్చు. ప్రత్యేకంగా కుబేరుడు యంత్రం పెట్టుకోవాలి. పేపర్ మీద 9 చతురస్రాలుగా గడులు వేసి ప్రత్యేకమైన అంకెలు వేయాలి. పసుపు రాసి బొట్టు పెట్టి ఈ అంకెల మీద 9 కాయిన్స్, ఎరుపు రంగు గులాబీ పూలు పెట్టుకోవాలి. పూజకి కూడా ఎరుపు రంగు పువ్వులు వాడుకోవడం ఉత్తమం. కుబేరు పూజ చేసుకున్నప్పుడు ఈ యంత్రం పెట్టుకోవాలి. పూజ అయిపోయాక రూపాయి నాణాలు పేపరు పూజా గదిలో కానీ బీరువాలో కానీ పెట్టుకుంటే మంచిది. అంతేకాకుండా ఈ రోజున పిండి దీపాలు వెలిగించుకోవాలి. 3 కానీ 5 కానీ 7 కానీ మన ఇష్టం. ఎన్ని అవసరమైతే అన్ని వెలిగించుకోవచ్చు. గోధుమ పిండి కానీ వరిపిండి కానీ బెల్లము పాలు కలిపి ప్రమిది కింద చేసుకుని ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి. ఈరోజు కుబేర ఒత్తులు అని కూడా ఉంటాయి. ఒత్తులు ఉన్నవారు ఒత్తులు వేసుకోవచ్చు, లేదంటే మామూలు ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చు. ఈరోజు బంగారం కానీ వెండి కానీ కొంటే మంచిది. అవి కొనకపోయినా ఉప్పు కానీ చీపురు కానీ బెల్లం కానీ ధనియాలు కానీ కొంటే మంచిది. ఇవి బంగారం వెండి డబ్బులు దేవుడి దగ్గర ఉంచుకోవాలి. ముందుగా వినాయకుడు పూజ చేసుకుని పిండి దీపాలు వెలిగించి పూజ ప్రారంభం చేసుకోవాలి. అప్పుడు కుబేరుడికి లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. ధూపదీప ఆవాహనం అయ్యాక అష్టోత్తర పూజ చేసుకోవాలి. ఈ విధంగా కుబేరుడు పూజ చేసుకుంటారు. కుబేరుడు పూజ ఒక సంకల్పం ప్రకారం కూడా చేసుకోవచ్చు. 5 కానీ 7 కానీ 9 కానీ వారాలు చేసుకుని సంకల్పం చెప్పుకుని పూజ చేసుకోవచ్చు. గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ మొదలు పెట్టుకోవచ్చు. వీటికి కథ పుస్తకాలు కూడా ఉంటాయి. ఎవరి ఇంట్లో అయినా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తొలగడానికి ఈ కుబేర వ్రతకల్ప పుస్తకాలు దొరుకుతాయి. ఆ పూజ చేసుకోవచ్చు. మనం ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు చేసుకుని వ్రతకథ పుస్తకాలు కూడా అన్ని వారాలు దేవుడి దగ్గర ఉంచుకోవాలి. అన్ని వ్రతకథ ఎన్ని వారాలు చేసుకున్నాకో అంతమంది ముత్తైదువుల్ని పిలిచి పసుపు కుంకుమ కథ